హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చి మనకు డ్రైవింగ్ లైసెన్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది టాపిక్ అనమాట. తర్వాత మనకి ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఇది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇమీడియట్లీగా 1 మినిట్లో డౌన్లోడ్ అవుతుంది. ఇది డిజిటల్ కాపీ మీకు ఉపయోగపడుతుంది. మొదటగా గూగుల్ ఓపెన్ చేసి గూగుల్లో APRTA సిటిజన్ అని ఎంటర్ చేయండి. తర్వాత ఫస్ట్ లింక్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఈ వెబ్సైట్కి తీసుకొస్తుంది. ఇక్కడ మనము లైసెన్స్ అనేది సెలెక్ట్ చేసుకుని ఇక్కడ పర్మనెంట్ లైసెన్స్ అనేది క్లిక్ చేయాలన్నమాట. తర్వాత ఇక్కడ ఈ వెబ్సైట్కి తీసుకొస్తుంది. ఇక్కడ మన డ్రైవింగ్ లైసెన్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇంపార్టెంట్ విషయం ఏమంటే, ఇప్పుడు మనకు డ్రైవింగ్ లైసెన్స్ అనేది మనకు ఒక్కసారే కాపీ వస్తుందన్నమాట. తర్వాత నెక్స్ట్ టైం డూప్లికేట్ డౌన్లోడ్ చేసుకోవడానికి అవ్వడం లేదు. ఏదైతే ప్రింటెడ్ ఇస్తున్నారో వాటిల్లో సెకండ్ టైం రావట్లేదు అనమాట. ఆర్సీ కూడా అలాగే అనమాట. ఒక్కసారి ఇచ్చిన తర్వాత సెకండ్ టైము రావట్లేదు అనమాట. దానికి మళ్ళీ మీరు కావాలంటే మళ్ళీ పేమెంట్ చేసుకొని మళ్ళీ డూప్లికేట్ తెచ్చుకోవాల్సి వస్తుంది ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి. ఇది ఇన్స్టెంట్గా డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ చెప్తున్నాను నేను. గత 1 ఇయర్ నుంచి ఈ చేంజెస్ వచ్చింది. ఒకసారి డౌన్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకటి రావట్లేదు అనమాట. అంతకుముందు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు స్టేటస్ అని కనబడుతుంది కదా, ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి మనకు, విత్ అప్లికేషన్ నెంబర్, వితౌట్ అప్లికేషన్ నెంబర్. ఇక్కడ సర్వీస్ టైప్ వచ్చేసి మనము డ్రైవింగ్ లైసెన్స్ అని సెలెక్ట్ చేసుకుందాం. తర్వాత సెర్చ్ బై, మీ ఆధార్ కార్డు లింక్ ఉంటే ఆధార్ కార్డు, లేదంటే ఆఫీస్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి ఆఫీస్ ఐడియా ఉంటే మీకు ఆఫీస్ కానీ, లేదంటే మీకు డిఎల్ నెంబర్ డ్రైవింగ్ లైసెన్స్లో ఉంటుంది, డిఎల్ నెంబర్, ఆ నెంబర్ కానీ, మీ డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ అవసరం లేదు. దీంతో ఎంటర్ చేసి మీరు సెర్చ్ మీద క్లిక్ చేయాలి. తర్వాత మీకు డిస్ప్లే వస్తుంది అనమాట. అప్లికేషన్ నెంబరు, మీ పేరు, మీ డిఎల్ నెంబరు వస్తుంది. తర్వాత ఇక్కడ యాక్షన్ కింద డౌన్లోడ్ అని ఉంటుంది చూడండి, ఇది డౌన్లోడ్ చేసేసుకోండి. తర్వాత ఫీడ్బ్యాక్ అడుగుతుంది. ఫీడ్బ్యాక్ మన ఇష్టం అనమాట. ఎక్సలెంటు, వెరీ గుడ్, ఏదో ఒకటి మీ ఇష్టం వచ్చింది ఇవ్వండి. సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. తర్వాత మీరు డౌన్లోడ్స్కి వెళ్తే డౌన్లోడ్స్లో మీ కాపీ అనేది జనరేట్ అయిపోయి ఉంటుంది అనమాట. ఇది గవర్నమెంట్ నుంచి మనకు వస్తున్న కాపీ అనమాట, డిజిటల్ కాపీ. ఇది ఒరిజినల్కి ఈక్వలెంట్గానే ఉంటుంది. మనకు ఎక్కడైనా కానీ పోలీసులు ఎవరైనా అడిగినప్పుడు ఈ కాపీ చూపించవచ్చు అనమాట. ఇది ఒరిజినల్ కిందకి కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఇది డిజిటల్ కాపీ, అంతే, పెద్ద డిఫర్ ఏం లేదు. అది కార్డు వస్తుంది, ఇది డిజిటల్ కాపీ, పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.